సనాతన సాంప్రదాయంలో యోగా యొక్క ప్రాచుర్యము చాలా విశిష్టంగా ఉంది. సృష్టిలో డీప్ బ్రీతింగ్ సిస్టమ్. ప్రతి మనిషి అనేవాడు అన్నం తింటున్నాము, స్నానం చేస్తున్నాము, తడాసనం. మరి వాట్ అబౌట్ ఆధ్యాత్మికంగా గుళ్ళకి వెళ్తున్నాం, పూజలు చేస్తున్నాం, మరి జనం ఎక్కువ ఉంటే తోసుకుని కూడా సాటి మనిషిని కూడా మర్చిపోయి, మనలాంటి మనిషిని మర్చిపోయి మరి తోసుకుని వెళ్ళిపోయి దేవుని రీచ్ అయిపోతున్నాం. అంతవరకు బాగానే ఉంది. కానీ మనం ఇలా జీవించడానికి దీని వెనుకన్నటువంటి కారణం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే అతీంద్రియమైనటువంటి కారణాలు ఉంటాయి. ఆ కారణం ఎవరికి తెలియదు. తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా అన్నట్టుగా ఉంటాం. అలాంటి తేడాను మనం తెలుసుకునే తత్వాన్ని మన ధర్మం మనం నిర్వర్తించుకోవటానికి, ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే అన్న మాదిరిగా మన యొక్క కర్తవ్యాన్ని మనం నెరవేర్చకపోతే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఆ పని పూర్తయ్యే వరకు కూడా మనం జీవిస్తూ జన్మనెత్తుతూ ఉండాలి. అలా కాకుండా మోక్ష మార్గములో భగవంతుని యొక్క పాదాల చెంతకి, భగవంతుడు అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనం ఏం మంక్షన్ చేయట్లా, మీ భావనలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాదాల మీద మనం చేరుకోవాలి. అంటే ఏకైక మార్గం యోగాలో ముఖ్యంగా ప్రాణాయామ. కష్టే ఫలే అన్నట్టుగా మన యొక్క ఆధ్యాత్మిక చింతన బాగుండాలన్నా కూడా మన శరీరం అంతా మనకి సహకారం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఒక భాగం యోగం. జయ గురు.